తమలపాకుతో ఈ 7 రోగాలకు చెక్. వర్షాకాలం మొదలైందంటే చాలు దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ప్రతి ఇంట్లో కామన్ అయిపోతాయి. అలాంటి సమయంలో 90% మంది చేసే పని వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్ వేసుకోవడం. కానీ ఒక్కసారి ఆలోచించారా, ఆ టాబ్లెట్స్ తాత్కాలిక ఉపశమనం ఇచ్చినా శ్లేష్మాన్ని లోపలే ఆపేసి శరీరాన్ని మరింత బలహీనపరచవచ్చు. మరి సహజంగా సేఫ్గా ఈ సమస్యలకు చెక్ పెట్టే మార్గం ఏంటి? మీ ఇంట్లోనే ఉండే ఒక్క తమలపాకు దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ మాత్రమే కాదు, ఇంకా ఎన్నో సమస్యలకు అద్భుతమైన సహజ పరిష్కారంగా పనిచేస్తుంది. ఈ వీడియోలో తమలపాకుతో చేసే పవర్ఫుల్ హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూస్తే ఈ సాధారణ ఆకు వెనక దాగి ఉన్న ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు మీకే షాక్ ఇస్తాయి. అందుకే ఖర్చు లేకుండా ఇంట్లోనే ఆరోగ్యాన్ని కాపాడుకునే ఈ వీడియోను ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. ముందుగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గత 26 ఏళ్లుగా మేము ఆయుర్వేద విధానం ద్వారా మేము 1 మిలియన్ మందికి పైగా పేషెంట్స్కి ఆస్తమా, బ్రాంకైటిస్, నిమోనియా మరియు సిఓపిడి వంటి సమస్యలకు బెస్ట్ రిజల్ట్స్ అందిస్తున్నాము మరియు లక్షలాది సర్జరీలను కూడా నివారించాము. ఆ అనుభవంతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకువచ్చాము. తమలపాకు కేవలం పాన్ రూపంలో నమలడానికి మాత్రమే కాదు, దాంట్లో కొన్ని పవర్ఫుల్ మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ఇవి వాటిని శక్తివంతమైన మెడిసిన్గా పనిచేస్తాయి. ఆయుర్వేదంలో తమలపాకును శ్వాసకోశ ఆరోగ్యానికి, అంటే మీ శ్వాస సమస్యలకు శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి గొంతు నొప్పి మరియు జలుబు సంబంధిత ఇన్ఫెక్షన్లు, చికాకులతో పోరాడడం ద్వారా గొప్ప ఉపశమనాన్ని అందిస్తాయి. ఇప్పుడు తమలపాకు దూరం చేసే రోగాలు మరియు దాన్ని ఎలా ఉపయోగించాలో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. నెంబర్ 1, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. ఒకవేళ మీరు తరచూ జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి రెస్పిరేటరీ సమస్యలతో బాధపడుతుంటే తమలపాకు మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది న్యాచురల్ ఎక్స్పెక్టరెంట్గా పనిచేసి లంగ్స్లో ఉన్న థిక్ మ్యూకస్ని పలుచబరుస్తుంది. దీనివల్ల జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. మరి దీన్ని ఎలా ఉపయోగించాలి? అక్కడికే వస్తున్నా. ముందుగా మీరు 2 పెద్ద మరియు తాజా తమలపాకులను తీసుకొని వాటిని కడిగి బాగా ఆరబెట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే 1 అంగుళం చిన్న అల్లం ముక్కను తీసుకొని తురిమి పక్కన పెట్టుకోండి. వీటితో పాటు 2 నుండి 3 లవంగాలు తీసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ తేనె, 1.5 కప్పు నీరు సరిపోతుంది. ఇప్పుడు తమలపాకులను కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, ఎందుకంటే దాని ఎసెన్స్ నీటిలో బాగా విడుదల అవుతుంది. ఆ తర్వాత 1.5 కప్పు నీటిని ఒక ప్యాన్లో తీసుకొని అందులో తమలపాకులు, తురిమిన అల్లం మరియు లవంగాలు వేసి మీడియం మంట మీద మరిగించనివ్వండి. నీరు 1.5 నుండి 1 కప్పు అయ్యేంత వరకు మీరు నీటిని మరిగించాలి. ఇప్పుడు అది 1 కప్పు అయిన తర్వాత దానిని 1 కప్పులోకి వడగట్టుకొని 1 చెంచా తేనె కలిపి తీసుకోండి. దీన్ని రోజుకి 2 సార్లు వేడిగా త్రాగండి. అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత మరియు రాత్రి పడుకునే ముందు. మీరు దీన్ని ఉపయోగించిన వెంటనే ఇది మీ జలుబు మరియు దగ్గు నుండి ఉపశమనాన్ని అందించడమే కాకుండా మీ శ్వాసను ఎలా సులభతరం చేస్తుందో మీరే స్వయానా చూస్తారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు దీన్ని రోజుకు 2 సార్లు మాత్రమే తీసుకోవాలి. ఇది న్యాచురల్ కదా అని పదే పదే తీసుకోకూడదు. రెండవది, తమలపాకులను కట్ చేసే ముందు వాటిని సరిగ్గా కడగడం మర్చిపోవద్దు. ఎందుకంటే వాటిలో పురుగు మందులు లేదా రసాయనాలు ఉండవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా 7 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు ఇవ్వకూడదు. కాబట్టి ఈ మందును కొంచెం జాగ్రత్తగా వాడండి. ఒకవేళ చిన్న పిల్లలకు ఉపయోగించాలి అనుకుంటే 1 తమలపాకు తీసుకొని దాని మీద నెయ్యి లేదా ఆవాల నూనె లేదా మస్టర్డ్ ఆయిల్ రుద్ది
పేనం మీద వేడి చేసి పిల్లవాడి ఛాతి పైన ఉంచండి. ఇలా చేయడం వల్ల మ్యూకస్ అంతా క్లియర్ చేసి శ్వాస బాగా ఆడేలా చేస్తుంది. ఇప్పుడు మీకోసం ఒక చిన్న ప్రశ్న. మీ ఇంట్లో జలుబు దగ్గు వచ్చినప్పుడు మీరు ముందుగా ఏం చేస్తారు? టాబ్లెట్లు వాడతారా లేక న్యాచురల్ హోమ్ రెమెడీస్ ట్రై చేస్తారా? మీ సమాధానాన్ని కామెంట్లో టాబ్లెట్స్ లేదా హోమ్ రెమెడీ అని టైప్ చేయండి. మీ కామెంట్ చూసి మీ ఆరోగ్యానికి బెస్ట్ న్యాచురల్ సొల్యూషన్స్ ఇంకా తీసుకువస్తాను. నెంబర్ 2, పెయిన్ రిలీఫ్. తమలపాకు జాయింట్ పెయిన్ మరియు మజిల్ పెయిన్ కూడా రిలీఫ్ అందిస్తుంది. ఆర్థరైటిస్ వల్ల కానీ లేదా ఇతర కారణాల వల్ల కానీ మజిల్ పెయిన్ లేదా జాయింట్ పెయిన్తో ఇబ్బంది పడుతున్నట్లయితే తమలపాకు పేస్ట్ని కాస్త వేడి చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో అప్లై చేయవచ్చు. ఈ పేస్ట్ని వేడి చేయడం వల్ల పెయిన్ రిలీవింగ్ ఎఫెక్ట్ ఇంకా మెరుగుపడుతుంది. ఇది కేవలం జాయింట్ పెయిన్స్ కోసమే కాకుండా తలనొప్పి, మైగ్రేన్ సమస్యలకు కూడా తగ్గిస్తుంది. మైగ్రేన్ వల్ల కానీ స్ట్రెస్ వల్ల కానీ తలనొప్పితో ఇబ్బంది పడుతుంటే తమలపాకు పేస్ట్ని మీ నుదుటిపై అప్లై చేయండి. అలాగే నడుము నొప్పికి కూడా ఇది అద్భుతంగా సహాయపడుతుంది. కాస్త పేస్ట్ తీసుకొని మీ నడుముపై అప్లై చేయడమే. ఒక చిన్న ఆకు ఇన్ని సమస్యలను తగ్గిస్తుందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అదే మన ప్రకృతి యొక్క గొప్పతనం. ప్రకృతి మనకు ఎన్నో ఇచ్చింది, కాకపోతే మనకు తెలియదు అంతే. మనం చేయాల్సిందల్లా వాటి గురించి తెలుసుకొని బెనిఫిట్స్ పొందడమే. ఒకవేళ మీకు తెలియని ఇలాంటి ఎన్నో సీక్రెట్ హెల్త్ బెనిఫిట్స్ ప్రతిరోజు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీరు కావాలనుకుంటే మన వాట్సాప్ కమ్యూనిటీని కూడా ఫాలో అవ్వచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. 3వది, డైజెస్టివ్ హెల్త్. తమలపాకులు మన డైజెస్టివ్ సిస్టమ్ని న్యాచురల్గా స్టిమ్యులేట్ చేస్తాయి. దీనివల్ల జీర్ణశక్తి న్యాచురల్గా పెరుగుతుంది. ఒకవేళ మీకు అసిడిటీ, బ్లోటింగ్ వంటి సమస్యలు ఉంటే మీకు తమలపాకు అద్భుతంగా సహాయపడుతుంది. భోజనం చేసిన తర్వాత తమలపాకును నవలడం వల్ల డైజెస్టివ్ ఎంజైమ్స్ యాక్టివేట్ చేయడంలో ఉపయోగపడుతుంది. అలాగే చాలా ఈజీగా మీ ఫుడ్ డైజెస్ట్ అయ్యేలా చేస్తుంది. ఒకవేళ మీకు మలబద్ధకం మిమ్మల్ని పీడిస్తుంటే దాన్ని కూడా సింపుల్గా వదిలించుకోవచ్చు. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడమే కాకుండా బోవెల్ మూమెంట్స్ను కూడా మెరుగుపరుస్తుంది. వీటితో పాటు తిన్న తర్వాత తమలపాకులు నవలడం వల్ల మీ మెటబాలిక్ రేట్ కూడా పెరుగుతుంది. నెంబర్ 4, ఓరల్ హెల్త్. తమలపాకు ఓరల్ సమస్యలతో కూడా పోరాడగలదు. ఒకవేళ మీరు పంటి నొప్పి, నోటి దుర్వాసన, గమ్ ప్రాబ్లమ్స్ ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే తమలపాకు మీకు చాలా మేలు చేస్తుంది. దీంట్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ నోట్లో ఉండే బ్యాక్టీరియాను చంపి దుర్వాసనను దూరం చేయడంతో పాటు ఓరల్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా దీంట్లో ఉండే ఆస్ట్రింజెంట్ ప్రాపర్టీస్ మీ గమ్స్ని దృఢంగా ఉంచుతుంది. దీనివల్ల మీ పళ్ళు వదులు కాకుండా స్ట్రాంగ్గా ఉంటాయి. మీకు తెలుసా, పూర్వకాలంలో దీన్ని టూత్పేస్ట్ లాగా ఉపయోగించేవారు. టూత్పేస్ట్ లేని కాలంలో తమలపాకుని ఉపయోగించి నోటిని శుభ్రం చేసుకునేవారు. నెంబర్ 5, గాయాలు. తమలపాకు యాంటీసెప్టిక్ లోషన్గా కూడా పనిచేస్తుంది. శరీరం మీద ఎక్కడైనా చిన్న గాయాలైనా, స్కిన్ కట్ అయినా దీన్ని ఉపయోగించుకోవచ్చు. దీంట్లోని యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఇన్ఫెక్షన్స్ నుండి రక్షిస్తాయి. ఇది ఇన్ఫెక్షన్ నుండి రక్షించడమే కాకుండా హీలింగ్ ప్రాసెస్ని కూడా వేగవంతం చేస్తుంది. మీ ఇంట్లో ఎప్పుడైనా చిన్న గాయానికి తమలపాకు ఉపయోగించి మంచి రిజల్ట్ చూసి ఉంటే కామెంట్లో బీటల్ హీల్స్ అని టైప్ చేయండి. మీ అనుభవం మరెందరికో సహజ చికిత్సపై నమ్మకం కలిగించవచ్చు. నెంబర్ 6, బరువు కంట్రోల్ చేస్తుంది. ఒకవేళ మీరు న్యాచురల్గా బరువు తగ్గాలనుకుంటే తమలపాకు మీకు బెస్ట్ ఆప్షన్. ఇందాక చెప్పినట్లు తమలపాకు మెటబాలిక్ రేట్ని మెరుగుపరుస్తుంది. దీనివల్ల మీ శరీరంలో ఫ్యాట్ బర్నింగ్ పెరుగుతుంది. మీ డైట్ మరియు ఎక్సర్సైజ్తో పాటు ఈ ఆకుని కూడా ఉపయోగించడం వల్ల మీరు సులభంగా బరువు తగ్గించుకోవచ్చు. నెంబర్ 7, డీటాక్సిఫికేషన్. శరీరంలో ఉన్న విష పదార్థాలు తొలగించడమే డీటాక్సిఫికేషన్. తమలపాకులో డయూరిటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి సహజంగా మూత్ర విసర్జనను పెంచుతాయి. దీనివల్ల శరీరంలో ఉన్న అధిక నీరు మరియు టాక్సిన్స్ మూత్రం రూపంలో బయటికి తొలగిపోతాయి. డీటాక్స్ కోసం దీన్ని ఉపయోగించడం కూడా చాలా సులువు.
తమలపాకుని తీసుకొని నీళ్ళల్లో మరిగించి డీటాక్స్ వాటర్లా ప్రిపేర్ చేసుకొని తాగవచ్చు. చూసారు కదా ఒక్క తమలపాకు వల్ల ఎన్ని ఉపయోగాలు. ఈ వీడియో ద్వారా ఏదైనా కొత్తగా నేర్చుకున్నారు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మన దేశంలో చాలామంది తమలపాకు మీద పొగాకు లేదా తంబాకు, సున్నం వంటి పదార్థాలు ఉపయోగించి తీసుకుంటూ ఉంటారు. కానీ ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. ఇలా ఉపయోగించడం వల్ల మీకు ఎటువంటి బెనిఫిట్స్ అందకపోగా అనేక రకములైన రోగాలకు దారితీస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి హెల్త్ టిప్స్ ప్రతిరోజు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఒకవేళ మీరు ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే వాటిని శాశ్వతంగా దూరం చేసుకోవడానికి వర్ధన్ ఆయుర్వేద మీకు ఒక చక్కటి ఎంపిక. ఎందుకంటే మేము 26 ఏళ్లుగా మిలియన్ మందికి వెన్ను, కీళ్ళు, క్యాన్సర్ వంటి అనేక రకాల సమస్యలకు చికిత్స చేసి మెరుగైన ఫలితాలను అందిస్తున్నాము. అంతేకాకుండా 4 లక్షల స్పైన్ సర్జరీలు మరియు 1 లక్ష కీళ్ళ సర్జరీలను నివారించాము. అందుకే ఆలస్యం చేయకుండా మీకున్న సమస్యలను వర్ధన్ ఆయుర్వేదకు వచ్చి దూరం చేసుకోండి. ఇలాంటి హెల్త్ టిప్స్ మరిన్ని పొందాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, మీ కష్టార్జితాన్ని కాపాడుకోండి.